మరి యవన కాలంలో ఒక 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసు లోపులోనే ఎన్నో అనుభవాలు గుండా ఆత్మదేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. నా వివాహానికి ముందు నుండి నేను పరిచర్లో ఉన్నాను, దేవుని పాద సేవలో ఉన్నాను. ఆ అనుభవాలు ఇప్పుడు ఆలోచన చేస్తే నిజంగా ఒక విధంగా అదొక కఠినమైనటువంటి శిక్షణ దేవుడు ఇచ్చాడు అనిపించింది. ఆయన ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు పారిపోకుండా, దిగులు పడకుండా, భయపడకుండా ప్రతి ట్రైనింగ్ ని ఆస్వాదించి నేర్చుకోవడానికి సిద్ధ మనసు నాకు ఇచ్చిన ఆ దేవుడిని ఇప్పటికీ నేను కనపరుస్తాను. అన్ని విధాల ట్రైనింగ్లు ఉండే వెళ్ళటానికి సంతోషించాను, ఆనందించాను. అది ఎప్పుడు బరువుగా, బాధంగా, విసుగ్గా ఏ రోజు అనుకోలేదు. నెల వచ్చేసరికి ఎవరు డబ్బు ఇచ్చేవాళ్ళు లేకపోయినా, మా గురించి ఆలోచించి ప్రత్యేకంగా మాతో పాటు ప్రయాణాల్లో పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు లేకపోయినా, ఒక 4-5 ఎకరాల పొలముల్లో ఒక చిన్న చర్చిలో ఒక టీముగా గర్ల్స్ మాత్రమే మేము ఉన్నప్పటికీ, ఒక్కొక్కసారి ఆహారం లేక సేవ చేసి రూమ్కి వచ్చేసరికి ఆ కారంలో శనగ నూనె వేసుకొని అన్నం తింటూ ఉన్నప్పుడు ఆ పెదాల మీద పెద్ద పెద్ద బొబ్బలు, అంత కారం మరి శరీరం భరించలేదు కదా. వచ్చినప్పుడు ఏ టైంలో కూడా కష్టంగా భావించి దేవుడా ఎందుకు ఇలా చేసావా అన్న రోజు నా జీవితంలో లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఏమైనా కారం తిని బ్రతికావా అంటే అది కాదు. ఆ లైఫ్ అసలు ఎంటైర్లీ డిఫరెంట్. అంత సంతోషకరమైన జీవితం, అందరి మధ్యలో ప్రేమగా ఆప్యాయతగా ఎదిగిన జీవితం, సర్వ సమృద్ధి కలిగినటువంటి జీవితం. ఇంకా మా తండ్రి గారి ఇంట్లో నేను చిన్నదాన్నని ప్రతి విషయంలో ఎక్కువ కేర్ తీసుకునేవారు. అలాంటి నా చేతులు సేవలో పరిచర్య అనే అనుభవం గుండా దేవుడు నన్ను తీసుకెళ్తున్నప్పుడు, మా తండ్రి గారు నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఆ చాంతాడు పట్టుకొని బావిలోంచి నీళ్లు చేదగా 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 నా చేతులు ఈ 4 ఏళ్ళకి కూడా గట్టిగా అయిపోయాయి. ఇలా ఎక్కడైతే పట్టుకున్నానో అన్ని చోట్ల కాయలు వచ్చేసాయి. నా చేతులు కాయలు చూసి దేవుడు ఎంత గొప్పవాడమ్మా, ఎంత మంచి ట్రైనింగ్ దేవుడు నీకు ఇస్తున్నాడు అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నాన్నగారికి ఈ చేతులు చూపించకూడదని నేను అనుకున్నాను, ఆయన బాధపడతారని. కానీ ఆయన చూసి దేవుడిని కనపరిచారు. తర్వాత భోజనం పెడుతున్నాను, ఆయన చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎప్పుడైనా పుట్టి పెరిగిన తర్వాత ఇలాంటి భోజనం అనేది నేనే తినలేదమ్మా, కానీ నీకు తినిపిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ. ప్రభు పాదసేవలో నీకు ఎన్నో అనుభవాలు నేర్పిస్తున్నాడు. ఆయన పరిచర్యను సంతోషంగా చేస్తున్నావు, అది నీ జీవితానికి దీవెనగా ఉండబోతుందమ్మా అని చెప్పి నాన్నగారు నా కొరకు ప్రార్థన చేసి నన్ను దీవించారు. పరిచర్యలోకి వచ్చిన తర్వాత అమ్మో నా కుమార్తె కష్టపడిపోతుందని ఏ రోజు నన్ను వెనక్కి తీసుకెళ్లిన సందర్భం లేదు. దేవుడు నీకు కొన్ని అనుభవాలు నేర్పిస్తున్నాడు, నేర్చుకొని వదిలేశాడు. ఏ రోజు ఆటంకపరచలేదు. దైవజనమా, ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను.